హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వల్లిని. చికెన్ కర్రీని గ్రేవీగా కుక్కర్లో ఇలా చేసేయండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ముక్క అలా చేత్తో పట్టుకుంటే విడిపోయేటంత సాఫ్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ. చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేయాలో చూసేయండి. ముందుగా చికెన్ని బాగా కడుక్కుని చికెన్కి సరిపడా సాల్ట్, అర చెంచా కారం, పసుపు పావు స్పూన్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుని ఇంకా మిగిలిన ప్రొసీజర్ అయ్యేంత వరకు దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఒక ప్లేట్ మూత పెట్టి సైడ్కి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న మూకుడు పెట్టుకుని 2 స్పూన్లు ధనియాలు, దాల్చిన చెక్క, షాజీరా, స్టార్ పువ్వు, మిరియాలు, మీ టేస్ట్కి తగినంతగా మసాలా దినుసులని యాడ్ చేసుకోండి. లవంగాలు, హోల్ గరం మసాలా దినుసులన్నిటిని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మరొక పాన్ పెట్టి 1 కప్పు ఉల్లి ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలను కూడా ముక్కలుగా చేసుకుని ఉల్లిపాయలతో పాటుగా వాటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసుకుని మరికొద్దిసేపు వేయించుకున్న తర్వాత చూడండి, టమాటా ఆనియన్స్ బాగా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు చల్లార్చుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటాలను కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులన్నిటిని వేసి వేయించుకోవాలి. కొద్దిసేపు వేయించుకుని టమాటా ఉల్లిపాయ పేస్ట్ని వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ టమాటాలని ఉల్లిపాయ ముందుగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేయించే పని ఉండదు. ఆ వెంటనే చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, సగం చెంచా కారం, పసుపు పావు స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. మసాలాలు కారం మీ టేస్ట్కి తగినట్లుగా మీరు వేసుకోవచ్చు. ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టకుండా ఒక 3 నిమిషాలు సిమ్లో మగ్గించాలి. ఒకసారి బాగా కలిపి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదండి. ఎక్కువగా వేస్తే గ్రేవీ చాలా పలుచగా వచ్చేస్తుంది, కుక్ చేసుకోవడం కష్టం అవుతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే 1 విజిల్ అయితే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత కర్రీ చూడండి కలర్ఫుల్గా ఉంది.
ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.